మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన స్నేహితులకు, ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి అనేక మంది బిడ్డలు దైవాశీర్వాదాలు పొందినట్లుగా మాకు తెలియజేశారు. అందును బట్టి ఘనమైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ విడువని దేవుడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని మీరును చూస్తూ ఇంకొను అనేక మంది బిడ్డలు చూడటానికి ప్రోత్సహించండి. దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. దైవజనుల ద్వారా వాక్యం వినుటకు ముందు ఒక మధుర గీతాన్ని విందాం. రక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చేటినావా, ఎక్కరా ఓరంగా రక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చేటినావా, ఎక్కరా ఓరంగా తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా, యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా. తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా, యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా. పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా, పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా. దరిచేత కలిగిన ఏకైక నావరా, దరిచేత కలిగిన ఏకైక నావరా. ఎక్కరా ఓరల్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేర్చేటినావా, ఎక్కరా ఓరల్నా. ఎందరికి నా దానిలో చోటుంటుందిరా, అందరిని ప్రేమతో రమ్మంటుందిరా. ఎందరికి నా దానిలో చోటుంటుందిరా, అందరిని ప్రేమతో రమ్మంటుందిరా. నిత్య జీవాన్నిచ్చే నిజమైన పడవరా, నిజమైన పడవరా. సత్యమైన మార్గాన సత్యమైన మార్గాన సాగేటినావరా. ఎక్కరా ఓరల్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేర్చేటినావా, ఎక్కరా ఓరల్నా. శాపాలు పాపాలు దానిలోకి చేరవురా, సాగు భయమే అందు మరి ఉండబోదురా. శాపాలు పాపాలు దానిలోకి చేరవురా, సాగు భయమే అందు మరి ఉండబోదురా. శిక్ష నుండి తప్పించే మహిమ గల పడవ
స్తోత్రములు. విడువని దేవుడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లరా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతగానో దీవించబడినట్లుగా ప్రభుని పిల్లరా చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేశారు. అందును బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా గడిచిన కార్యక్రమంలో బాధలలో నుండి విడుదల అన్న ప్రోగ్రాంను చూసి ఆ వాక్యాన్ని విని ఒక సహోదరి తన జీవితంలో ఉన్న బాధలను బట్టి చనిపోదామని తీర్మానం చేసుకుంది. కానీ ఆ వాక్యం ద్వారా సూసైడ్ అటెంప్ట్ అన్న ఆలోచన వదిలిపెట్టి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తన లోపాలు సరి చేసుకొని నూతన జీవితం ప్రారంభించడానికి తీర్మానం చేసుకుంది. నిజంగా ప్రభునందు ప్రియులారా, అటువంటి మరణ ప్రేరణను రద్దు చేసిన ఆ మహిమ కలిగిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడతా ఉన్నారు. ప్రియులారా, మరి ఇది ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే ఎంతో భారముతో ఖర్చుతో కూడుకున్నది కనుక మీరంతా కూడా దేవుడు ప్రేరేపించిన ప్రేరణ కొలది ఆర్థికంగా సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఈ వారంలో బర్త్డే కానీ లేదా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ జరుపుకుంటున్న మీ అందరికీ ప్రభుపేట శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్య భాగపు అంశం ఏమిటి అనంటే క్షేమాభివృద్ధి. దానికి సాదృశ్యంగా అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనం యొక్క సందర్భం ఏమిటి అనంటే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడిన వాడే అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇలా ఈయన ఒకసారి మిలేతు అన్న ప్రాంతానికి వెళ్ళాడు. ప్రియులారా, ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ మిలేతు అన్న ప్రాంతానికి ప్రక్కగా ఉన్న ఎఫెస్సు అన్న ఊరు నుండి కొంతమంది పెద్దలు దైవజనుడి దగ్గరికి వచ్చారు. అలా వచ్చిన ఈ పెద్దలు దైవజనుడితో ఇలా చెప్తున్నారు: నాయనా, మా కుటుంబాల్లో నెమ్మది లేదు, మా కుటుంబాల్లో దైవాశీర్వాదం లేదు, అన్నిటికంటే మా కుటుంబాల్లో ముఖ్యంగా మేము క్షేమం కోసం ఎదురు చూస్తున్నాం కానీ క్షేమమే మా కుటుంబాల్లో కనబడతలేదు అనేసి ఆ దైవజనుడితో సెలవివ్వగా ఆ మాట విన్న పౌలు అన్న ఆ దైవజనుడు వారిని ఆదరిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు: ఇప్పుడు మిమ్మును దేవుని యొక్క కృపావాక్యానికి అప్పగిస్తా ఉన్నా. ఆయన ఎటువంటి వాడు అనంటే మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకునో పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును ఆయన శక్తిమంతుడు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ పెద్దలు చెప్పిన మాటలు విన్న పౌలు వారితో ఇలా అంటున్నాడు: నాయన, ఏ మనిషికి ఒక మనిషి క్షేమాన్ని ఇవ్వలేడు, ఆ క్షేమముల అభివృద్ధిని కూడా ఇవ్వలేడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడే క్షేమాభివృద్ధిని ఇవ్వటానికి శక్తిమంతుడు కనుక ఆ శక్తి కలిగిన యేసుకి మీ జీవితాలను అప్పగించుకోనండి అనేసి ఆనాడు పౌలు ఆ పెద్దలతో మాట్లాడాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేడు కూడా ప్రపంచంలో ప్రతి మనిషి కూడా క్షేమం కోసం ఎదురు చూస్తున్నా. గమనించండి, కుటుంబంలో క్షేమం ఉండాలని, వ్యక్తిగత జీవితంలో క్షేమం ఉండాలని, వ్యాపారాల్లో క్షేమం ఉండాలని, దేశంలో క్షేమం ఉండాలని, ఇలా రకరకాలుగా ప్రభునందు ప్రియులారా మనిషి క్షేమం కోసం పరితపిస్తా ఉన్నా. అయితే ఎంత పరితపిస్తా ఉన్నా మనిషి ఎదురు చూస్తున్న క్షేమం కంటే కూడా అతడు ఏమి తన జీవితంలో అనుభవిస్తున్నాడు తెలుసా? క్షేమాన్ని అనుభవిస్తున్నాడు. క్షేమం కోసం ఎదురు చూస్తుంటే సంక్షోభాన్ని అనుభవిస్తా ఉన్నా. గమనించండి ప్రియులారా, తన వ్యక్తిగత జీవితంలో కోరుకుంటున్న క్షేమం కొరకు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నా. గమనించండి, ప్రభుత్వాలు సైతం కూడా ప్రజల జీవితాల్లో క్షేమాన్ని కలిగించాలని సంక్షేమ పథకాలను కూడా పెడతా ఉన్నా. ఇలా మనిషి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తా ఉన్నా క్షేమాన్ని పొందుకోలేకపోతా ఉన్నాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే బైబిల్లో యోబు అనే భక్తిపరుడు ఇలా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు అనంటే వారి క్షేమము వారి చేతుల్లో లేదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనంగా కోరుకుంటున్న క్షేమాన్ని మన చేతుల ద్వారా లేక మన సొంత ప్రయత్నాల ద్వారా మనం పొందుకోలేం. అందుకే యోబు అంటున్నాడు వారి క్షేమము వారి చేతుల్లో లేదు. మరి ఎలాగయ్యా ఈ రోజున మనం అనుకుంటున్న క్షేమాన్ని పొందుకోవటం ఎలా మనం ఆ క్షేమాభివృద్ధిని పొందుకుంటామనంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ ఇతరత్ర ప్రయత్నాల వల్ల మనం కోరుకుంటున్న క్షేమాన్ని పొందుకోలేము. ప్రభునందు ప్రియులారా, అందుకే అనుభవించిన భక్తిపరులు ఎందరో క్షేమం ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ బైబిల్లో ఎన్నో మాటలు రాశాడు. ఉదాహరణ చెప్పాలి అనంటే దావీదు కూడా 23వ కీర్తన 6వ చరణంలో ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి అంటున్నా. కారణం ఏమిటి? దావీదు నీ జీవితంలో బ్రతికి
బ్రతికినంత కాలం కృపాక్షేమాలు రావటానికి కారణం ఏమిటి అని అంటే ఆ దావీదు అంటున్నాడు, క్షేమాన్నిచ్చే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, యెహోవా దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. అందుకే ఆ కాపరి గుర్రిగా ఉన్న నాకు క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన సమర్థుడిగా ఉండి నన్ను క్షేమ బాటలో నడిపిస్తానని అంటున్నాడు. గమనించు, ఈ వాక్యం ఉంటున్న తల్లి తండ్రి, ఈ రోజున దావీదును క్షేమకరమైన స్థితిలో నడిపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని కూడా క్షేమకరంగా నడిపించడానికి, కాపాడటానికి ఆయన సమర్థుడు. మరి ఇంకెందుకు వ్యర్థ ప్రయత్నాలు చేస్తావు? నీకు క్షేమాన్ని ఇవ్వటానికి, క్షేమాన్ని మాత్రమే కాదు ఆ క్షేమములు అభివృద్ధిని ఇవ్వటానికి కూడా సమర్థుడిగా, శక్తివంతుడిగా ఉన్న యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించు. అలా సమర్పించగలిగితే నిశ్చయంగా ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు ప్రియులారా. అయితే ఈ వాక్యాన్ని బట్టి ప్రభువుని ప్రియులారా, యేసుక్రీస్తు క్షేమాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చే క్షేమాన్ని పొందుకోవాలి అని అంటే మనం ఎలా బ్రతకాలి అంటే, ఎలా పడితే అలా జీవిస్తే దేవుడిచ్చే క్షేమాన్ని మనం అనుభవించలేం. మరి యేసయ్య ఇచ్చే క్షేమాన్ని పొందుకోవాలి అని అంటే మనలో ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన గుణాలు ఉండాలి ప్రియులారా. ఏమిటి ఆ 3 ప్రాముఖ్యమైన గుణాలు? మొట్టమొదటి గుణాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అన్నిటి యందు స్వాతంత్రము ఉన్నది కానీ అన్నియు చేయదగినవి కాదు. అన్నిటి యందు స్వాతంత్రము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధిని కలుగ చేయవు అని అంటున్నా. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, పౌలు ఆ వచనములో అంటున్నాడు, దేవుడిచ్చే క్షేమాభివృద్ధి పొందుకోవాలి అని అంటే పరిశుద్ధత ప్రాముఖ్యమైనవి. ఎవరిలో అయితే పరిశుద్ధత కలిగి జీవిస్తారో, ఎవరిలో అయితే పవిత్రమైన జీవితం ఉంటుందో నిశ్చయముగా వారి జీవితాలకు దేవుడు క్షేమాభివృద్ధిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున మనిషి ఎట్లా బ్రతుకుతున్నాడు అని అంటే, నా చెయ్యి నా ఇష్టం అండి, నా కాలు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా జీవితము నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను అనేసి ఇష్టానుసారంగా అపవిత్రమైన క్రియలు చేస్తా ఉన్నా. అందుకే పౌలు అంటున్నాడు, అన్నీ చేయొచ్చు, స్వాతంత్రం ఉందని అన్నీ చేస్తే నీకు క్షేమాభివృద్ధి ఉండదు. నీకు క్షేమం కావాలి అని అంటే ఏది మంచి ఏది చెడు, మంచి పనులని, పవిత్రమైన కార్యాలను చేస్తూ బ్రతికితే యేసుక్రీస్తు ద్వారా నీకు క్షేమం వస్తుంది అని అంటున్నా. మరి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసుక్రీస్తు ఇచ్చే క్షేమాన్ని అనుభవించడానికి సాదృశ్యంగా ఉన్న పవిత్రమైన జీవితం ఉన్నదా, లేక పాపంలోనే బ్రతుకుతున్నావా? నిజంగా పాపం మన జీవితాలని క్షేమాన్ని ఇవ్వదు ప్రియులారా. ఉదాహరణ చెప్పాలి అని అంటే, దేవుని జనాంగం అనబడే ఇజ్రాయేల్ ప్రజలు, ఒక రోజున ఇజ్రాయేల్ ప్రజలు ఆకాశమందున దేవునితో ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? దేవా, మేము విత్తనాలు చల్లుతున్నాం, ఎరువు వేస్తున్నాం, నీళ్లు పెడతా ఉన్నాం, ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నా మాకెందుకని పంట ఫలసాయం రాటల్లా, ఎందుకని చెట్లలో మేము కోరుకున్న ఫలసాయం రాటల్లా, మాకెందుకని క్షామమే కనబడుతుందని ఆకాశముందున దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. గమనించండి, దాని గురించి ఇర్మియా గ్రంథం ప్రభువుని ప్రియులారా 8వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నారు, మేము క్షేమము కోసం ఎదురు చూస్తున్నాం కానీ భీతియే మాకు కలుగుతున్నది అంటున్నా. దేవా, మేము ఎందుకని క్షేమాన్ని అనుభవించలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనంలో నా దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? మీ పాపములే మీ జీవితాల్లో క్షేమం లేకపోవడానికి కారణం అని అంటున్నా. అప్పుడు ఆ మాట విని ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితాన్ని ఆలోచన చేసుకున్నా, నిజమే కదా, మనం యెహోవాకు విరోధముగా పాపం చేయటాన్ని బట్టి ఆయన మనకు విషజలాన్ని త్రాగిస్తా ఉన్నా. అంటే ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలే కాదు ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క క్షేమాన్ని, దైవాశీర్వాదాన్ని పొందుకోలేకపోవటానికి మన దురలవాట్లే, మన పాప స్వభావాలే, మనలో ఉన్న అపవిత్రమైన కార్యాలే అడ్డుగా పడతా ఉన్నాయి. అందుకే ఆకాశముందున్న దేవుడు అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, ఏమన్నా తెలుసా? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరుచకాల, వెనునేరకుండానట్లు ఆయన చెవులు మందము కాల. మరి ఎందుకని మీ జీవితాల్లో కార్యాలు జరగటలేదు, ఎందుకని మీ జీవితాల్లో క్షేమాన్ని పొందుకోలేకపోతున్నారు అని అంటే, మీ పాపములే దేవునికి మీకును మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయి అంటున్నా. ఏ పాపం మరి ఈ రోజున నీ క్షేమానికి అడ్డుపడుతుంది? ఏ అపవిత్రత ఈ రోజున నీ ఆశీర్వాదానికి అడ్డుపడుతుంది? ఆలోచన చేసుకొని సరి చేసుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడింది, క్షేమాన్ని అనుభవిస్తా ప్రియులారా. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీ పాపములే మీ క్షేమానికి దూరం చేస్తా ఉన్నది. ఆ మాట విన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ్మును